అనేటువంటి ఆలోచన మా మిత్రుడు మా సర్వకుడు ఉన్నటువంటి నరేష్ గారికి మాత్రమే ఆలోచన వచ్చింది. ఎందుకో మాకు ఏమీ తెలియదు కానీ మేము చేసినటువంటి పోరాటాలు, మేము చేసినటువంటి కష్టం. అంగవైకల్యం ఒకవైపు, పేదరికం మరోవైపు. చివరిగా వీళ్ళు బతకాలంటే వీళ్ళు బతుకు ఆగమ్య గోచారంగా ఉన్నటువంటి వికలాంగులకు ఈ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. వారికి అందాల్సినటువంటి పింఛన్ సదుపాయాన్ని కానీ లేకుంటే ఇతరత్ర ప్రభుత్వం నుంచి వికలాంగులకు వితంతువులకు అందాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు అందించాలి. అతి ముఖ్యంగా 15,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పేసి అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, అంటే పుట్టుకతోనే వికలాంగులు అయితేనే వికలాంగులు అవుతారా? అర్ధాంతరంగా మధ్యలో వివిధ కారణాల వల్ల, ప్రమాదాల వల్ల, పరిస్థితుల వల్ల వికలాంగులుగా మారిపోయి మంచానికి పరిమితమైపోయి అనారోగ్య పడి పేదరికంతో జయించలేక ఆరోగ్యాన్ని కాపాడుకోలేక బతుకున్నటువంటి వికలాంగులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం లేదా అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకు ఇచ్చే పింఛన్ల విషయాల్లో మేము సమూలమైనటువంటి విచారణ చేస్తాం. నిజంగా అర్హుల అనర్హుల అనే రకాన్ని మేము గుర్తించి పింఛన్లు అందజేస్తామని చెప్పేసి ఇప్పటికే కర్నూలు, అమరావతి లాంటి ప్రాంతాల నుంచి అధికారులు వెరిఫికేషన్కి రావడం జరిగింది. మరి వెరిఫికేషన్కి వచ్చిన వారు చేస్తున్న సంగతి ఏమంటే, పక్షపాతంతోనూ లేదా కిడ్నీ బాధితులు, ఇతరత్ర మానసిక రోగులు మంచానికి పరిమితమైపోయి ఇండ్లలో ఉంటుంటే వాళ్ళంతా నిజంగా మేము వికలాంగులము, మాకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్కు అర్హులమని చెప్పేసి వీళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు నిరూపించుకోవాలంటే సాధ్యమవుతుందా? అట్లా కానే కాదు. ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఎవరైతే ఈ పింఛన్కి అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళకి 6,000 రూపాయల పింఛన్ నుంచి 15,000 రూపాయల పింఛన్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తూ, అలా ఇవాళ అనంతపురం కలెక్టరేట్ ఎదురుగా నరేష్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జేఏసీ నరేష్ ఆధ్వర్యంలో వికలాంగులకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలని, వాళ్ళకి ఇస్తున్నటువంటి పింఛన్ ఏదైతే ఉందో దాన్ని 15,000 రూపాయలకు పెంచాలని న్యాయమైన డిమాండ్ను, న్యాయమైనటువంటి కోరికలు అందుల పట్ల, వికలాంగుల పట్ల విభిన్న ప్రతిభావంతుల తరఫున వాళ్ళందరూ గొంతుకుగా ఇవాళ చేస్తున్నటువంటి ఈ న్యాయమైన డిమాండ్ను ఇది ప్రభుత్వం తప్పక నెరవేర్చాలని చెప్పేసి ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సమాజంలో వివక్షకు గురవుతున్నటువంటి వాళ్ళను ఒక పక్కన మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఏదైతే ఉన్నారో అసలైనటువంటి విభాగంలోకి వెళ్లకుండా కోట్ల రూపాయల అవినీతిలో పక్క చేసుకుంటున్నారే తప్ప ఇలా వివక్షకు గురవుతున్నటువంటి వాళ్ళని మాటలకు కాకుండా చేతల్లో జీవో తీసుకొచ్చి 15,000 రూపాయలు పెంచాలన్నటువంటి ఏకైక డిమాండ్ ఏదైతే ఉందో, ఎంఆర్ మెంటల్ డిజార్డర్ పర్సన్స్, మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళు, యాక్సిడెంట్కి గురైనటువంటి వాళ్ళు, వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ను పరిష్కరించాలని చెప్పేసి చేస్తున్నటువంటి దీనికి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆధ్వర్యంలో ఒక ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండు ఎన్టీఆర్ పెన్షన్ స్కీమ్లో 9 నంబర్లుగా పెట్టేశారు. 10వ నంబరుగా పూర్తిగా 2 కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళు, మనసానికి పరిమితమైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్లకు 6,000 పెన్షన్ మాత్రమే వస్తూ ఉన్నది. ఆ 6,000 తోటి వాళ్ళకి చాలడం లేదు. వాళ్ళు విద్యా ఖర్చులు కావచ్చు, వైద్య ఖర్చులు కావచ్చు, తల్లిదండ్రులు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి చాలా పేద ప్రజలు పనులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని చూసుకోలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్లకు 15,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ మీద ఇవాళ ఇక్కడ ధర్నా కార్యక్రమం పెట్టినారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు సమాజపరంగా కదలలేనటువంటి పరిస్థితుల్లో
వాళ్ళ పుట్టుకతోనే వికలాంగతత్వం ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉన్న కొంతమంది ఉన్నారు. తర్వాత మధ్యలో యాక్సిడెంట్ రూపంలో అయ్యి ఏదో వాళ్ళకి బ్రెయిన్ డెడ్ అయిపోయి ఇంటికే పరిమితమైనటువంటి వాళ్లకు 15,000 పెన్షన్ కల్పిస్తే వాళ్ళ సామాజిక పరంగా వాళ్ళకి విలువ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము నీకు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సరే, వాళ్ళ ఉన్నత స్థాయి వర్గాలు కావచ్చు, మెంటల్గా ఉన్నటువంటి వాళ్ళకి 15,000 పెన్షన్ వస్తూ ఉంది అంటే కరెక్టే. పూర్తిగా దొంగ సర్టిఫికెట్లు తీసుకున్నట్టు వచ్చి వాళ్ళకి ఆ పెన్షన్ వాళ్ళు తీసుకుంటున్నారంటే వాళ్ళని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనిటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి పూర్తిగా ఒక వికలాంగత్వం 100% ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఇవాళ చూస్తున్నాం, వాళ్ళకి ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమానికి ప్రయాసలు పడి నీకు ఆటోలు ఛార్జీలు భరించలేనటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నది. తర్వాత వాళ్ళకి తోలుకు రావడానికి ఒక 5-6 మంది పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళ ఆ డబ్బులన్నీ వాళ్ళకు కూడా ఖర్చు అయిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము గ్రామాల్లోకి మేము కూడా ప్రజా సంఘాలుగా కావచ్చు, కుల సంఘాలుగా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులుగా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏ ప్రాంతంలో అయితే వికలాంగత్వం పూర్తిగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, మంచానికి పరిమితమైనటువంటి ఉంటారో, సోషల్ మీడియాలో వాళ్ళని ప్రభుత్వానికి గుర్తు చేసే విధంగా తెలియజేయాలని చెప్పేసి నేను ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు గుర్తించాలి. ప్రభుత్వం గుర్తించలేకపోతే వాళ్ళ పైన ఎవరు కూడా వాళ్ళ హక్కుల కోసము ఇవాళ ఎన్ని ప్రయాసాలు పడి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ అన్ని సంఘాలు కలిపి వాళ్ళకి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నాము. రాబోయే కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తర్వాత ఏ సంఘాలు చేసినా కూడా వాళ్ళకు వికలాంగులకు ఎవరైతే ప్రధానమైన డిమాండ్లు పెట్టినారో ఆ డిమాండ్ల కోసము నిరంతరము పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మేము మద్దతు తెలుపుతాము. పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇస్తాం. ఆ మెమరాండం పైన స్పందించేసి అక్కడ ప్రభుత్వానికి పంపించాలని చెప్పేసి కలెక్టర్ వారిని కోరుతూ రాబోయే వికలాంగుల చట్టం ప్రకారం ఏదైతే ఇప్పుడు పెన్షన్ వస్తూ ఉందో 6,000 రూపాయలని దాన్ని 15,000 రూపాయలకి పెంచాలి. కార్పొరేట్ వైద్యలో 90% వారికి రాయితీని కల్పించాలి, అలాగే విద్యలో కూడా రాయితీని కల్పించాలని చెప్పి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎస్సీ, ఎస్టీ, జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పీడీఎస్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఏదైతే ఆ డిమాండ్లను ముందు పెట్టామో 6,000 రూపాయలని 15,000 రూపాయలు పెంచాలి, మంచానికి ఎంఆర్కి సంబంధించినటువంటి మెంటల్ డిజార్కి సంబంధించిన వాళ్ళకి 15,000 రూపాయలు పెంచాలని చెప్పి ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ను బలంగా తీసుకెళ్తూ ప్రభుత్వం దాని పరంగా ఆలోచించి వికలాంగులకి వెంటనే ఆ విధంగా భరోసా కల్పిస్తూ ప్రతి ఒక్కరూ అండగా ఉంటూ ఆ వికలాంగులకు అదైతే మానసిక వైకల్యం ఉందో దాన్ని తొలగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పీడీఎస్ కూడా డిమాండ్ చేస్తూ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆ వికలాంగులకు కావాల్సిన హక్కుల కోసం మేము కూడా వారితో పాటు పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం.